4 minutes 28 seconds టీజర్ అనుకున్నా, కానీ స్టార్ట్ అయ్యాక అర్థమైంది ఇది క్లిమ్స్ కాదు, కంప్లీట్ వరల్డ్ హిస్టరీ. బ్రిటిష్ ఇండియాని వదిలేసి వెళ్ళిన తర్వాత వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ బిజినెస్ ఎలా డివైడ్ అయిందో చెప్తూ ప్రశాంత్ నీల్ ఒక డార్క్ సినిమాటిక్ యూనివర్స్ ని ఓపెన్ చేశాడు. ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, గోల్డెన్ ట్రయాంగిల్, అసెసిన్స్, ప్లేన్స్, టెర్రరిస్ట్ అండ్ ఏ డేంజరస్ వరల్డ్ మధ్య షాడో లాగా నిలిచాడు అతని జూనియర్ ఎన్టీఆర్. హానెస్ట్లీ ఫస్ట్ 1 minute లోనే నాకు అర్థమైపోయింది ఈ సినిమా రెగ్యులర్ మాస్ మూవీ కాదు, ఆల్మోస్ట్ ఒక సినిమాటిక్ యూనివర్స్ ఇంట్రడ్యూస్ లా అనిపించింది. యూజువల్లీ మనం టీజర్ అంటే హీరో ఎంట్రీ, యాక్షన్ షార్ట్స్, ఎలివేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ప్రశాంత్ నీల్ టోటల్లీ డిఫరెంట్ రూట్ తీసుకున్నాడు. 4 minutes ప్లస్ రన్ టైం చేసి స్టోరీ రివీల్ చేయకుండా వరల్డ్ ని ఎస్టాబ్లిష్ చేశారు. స్టార్టింగ్ నుంచి హిస్టరీ నరేషన్ తో బిగిన్ అవ్వడం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. 1947 లో బ్రిటిష్ ఇండియా వదిలేసి వెళ్లిపోయారు అని స్టార్ట్ చేసి ఓపియం ట్రేడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం క్లిమ్స్ లో బిగ్గెస్ట్ సర్ప్రైజ్. బేసికల్లీ క్లిమ్స్ చెప్పిన పాయింట్ ఏంటి అంటే బ్రిటిష్ వాళ్ళకి ఇండియాలో స్పెసిస్, స్టీల్, కాటన్ కన్నా ఇంపార్టెంట్ బిజినెస్ ఓపియం ట్రేడ్. అండ్ వాళ్ళు వెళ్లిపోయాక ఆ బిజినెస్ 2 పవర్ఫుల్ ఫ్యాక్షన్స్ మధ్య డివైడ్ అయింది. ఒక సైడ్ ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, ఇంకో సైడ్ గోల్డెన్ ట్రయాంగిల్ ట్రేడింగ్ కంపెనీ. ఇక్కడే సినిమా వరల్డ్ స్టార్ట్ అయింది. గోల్డెన్ ట్రయాంగిల్ మెన్షన్ చేయడం చాలా ఇంట్రెస్టింగ్ బికాస్ రియల్ వరల్డ్ లో కూడా మయన్మార్, థాయిలాండ్, లాఓస్ సైడ్ డేంజరస్ డ్రగ్స్ ట్రేడ్ ఏరియాని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. సో ప్రశాంత్ నీల్ ఫిక్షన్ వరల్డ్ ని రియల్ హిస్టరీ ఇన్స్పిరేషన్ తో బిల్డ్ చేస్తున్నాడు అని క్లారిటీ ఇండికేషన్ వచ్చింది. అండ్ క్లిమ్స్ మొత్తం చూస్తే ఇది ఒక సింగిల్ హీరో స్టోరీలా కాదు, మల్టిపుల్ క్లెయిమ్స్, టెర్రరిస్ట్, ట్రేడ్స్, అసాసిన్స్, రూల్స్ ఉన్న మ్యాసివ్ యూనివర్స్ లా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆర్ డ్యూన్ స్టైల్ పొలిటికల్ వరల్డ్ బిల్డింగ్ వైబ్స్ వచ్చింది. ఎస్పెషల్లీ ఆ నరేషన్ స్టైల్. ఆన్ ది ఫస్ట్ డే హీ క్రియేటెడ్ లైట్ అండ్ ఆ టోన్ లో చెప్పడం కంప్లీట్ మిథిక్ ఫీల్ ఇచ్చింది. ప్రశాంత్ నీల్ ఫిల్మ్ లో ఒక కామన్ ప్యాటర్న్ ఉంటుంది. హీరో ఎంట్రీ కన్నా ముందు వరల్డ్ డేంజర్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. కేజీఎఫ్ లో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, సలార్ లో కాన్సార్, ఇప్పుడు డ్రాగన్ లో ఈ ట్రేడింగ్ ఎంపైరర్. అండ్ ఆ వరల్డ్ మధ్య డేంజరస్ ఫిగర్ లాగా జూనియర్ ఎన్టీఆర్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఎన్టీఆర్ లుక్ గురించి మాట్లాడాలి అంటే చాలా గ్రౌండెడ్ అండ్ రా గా డిజైన్ చేశారు. షార్ట్ హెయిర్, థిక్ బియర్డ్, సీరియస్ ఎక్స్ప్రెషన్స్, కంప్లీట్ రగ్డ్ ప్రెజెన్స్. మాస్ హీరో గ్లామర్ కన్నా ఫియర్ అండ్ మిస్టరీ మీద ఫోకస్ ఎక్కువ చేసినట్టు అనిపించింది. హానెస్ట్లీ ఎన్టీఆర్ ని ప్రశాంత్ నీల్ వరల్డ్ లో చూడడం చాలా ఫ్రెష్ గా అనిపించింది. ఎస్పెషల్లీ డైలాగ్ డెలివరీ స్లో అండ్ డేంజరస్ టోన్ లో ఉంది. పొరపాటున కూడా నా కళ్ళలోకి రావద్దు అనే లైన్ క్లిమ్స్ బిగ్గెస్ట్ హైలైట్ మూమెంట్ గా నిలిచింది. ఆ డైలాగ్ డెలివరీలో కామ్నెస్ ఉంటుంది, కానీ ఆ కామ్నెస్ లోనే డేంజర్ ఫీల్ వస్తుంది. అండ్ ఫ్యాన్స్ ఇప్పుడు డిస్కస్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ థియరీ ఏంటి అంటే ఆఫ్ఘన్ సైడ్ కి ఒక లీడర్, గోల్డెన్ ట్రయాంగిల్ సైడ్ కి ఇంకొక సిమిలర్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఉండొచ్చు అని. సమ్ పీపుల్ ఈవెన్ డ్యూయల్ రోల్ లో థియరీ కూడా డిస్కస్ చేస్తున్నారు, అంటే ఇది డబుల్ యాక్షన్ ఎన్టీఆర్ ఫిలిం అని. బికాస్ ఫిల్మ్స్ లో మిర్రర్ టైప్ సింబాలిజం అండ్ ఆపోజిషన్ సైడ్ లో రిఫరెన్స్ కనిపిస్తున్నాయి, కానీ మేకర్స్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు. అనదర్ మేజర్ హైలైట్ ఏంటి అంటే వరల్డ్ బిల్డింగ్ డీటెయిల్స్. ప్రశాంత్ నీల్ లిటరల్లీ క్లెయిమ్స్, టెర్రరిస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. రష్యన్ ట్రేడర్స్, ఆఫ్రికన్ ట్రేడర్స్, అసాసిన్స్, చీఫ్స్, రీజనల్ పవర్స్, ఇలా చాలా క్యారెక్టర్స్ ని క్విక్ గా ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ అదే రీజన్ వల్ల ఫిల్మ్స్ కొంతమందికి ఓవర్వెల్మ్డ్ గా అనిపించింది, బికాస్ ఇది టీజర్ కన్నా ఆల్మోస్ట్ లోర్ సెటప్ లా ఉంది. బట్ పర్సనల్లీ చెప్పాలి అంటే దట్ ఎగ్జాక్ట్లీ వాట్ మేడ్ ఇట్ యూనిక్. యూజువల్ గా టీజర్స్ లో ర్యాండమ్ ఎలివేషన్స్ ఉంటాయి, డ్రాగన్ ఫిల్మ్స్ లో స్ట్రక్చర్ ఉంది. స్లోగా వరల్డ్ ఎక్స్ప్లెయిన్ చేసి మిడిల్ లో టెన్షన్ పెంచి ఎన్టీఆర్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. అండ్ సినిమాటోగ్రఫీ గురించి సపరేట్ గా చెప్పాలి. భువన్ గౌడ విజువల్స్ కంప్లీట్ సినిమాటిక్ స్కేల్ లో ఉన్నాయి. డస్టీ ల్యాండ్స్కేప్, డార్క్ ఆరెంజ్ గ్రేడింగ్, ఫైర్ రిఫ్లెక్షన్స్, షాడో హెవీ ఫ్రేమ్స్, కంప్లీట్ డ్యూన్ టైప్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేశాడు. కొన్ని షార్ట్స్ లిటరల్ గా హాలీవుడ్ ఎపిక్ స్టైల్లో ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో రవి బసూర్ అసలు మేజర్ బ్యాక్ బోన్ గా వర్క్ అయింది. మ్యూజిక్ లౌడ్ కన్నా వెయిట్ ఉంటుంది. స్లో ప్రిసిషన్, ట్రైబల్ ఎనర్జీ, డార్క్ చాంటింగ్ ఫీల్, కంప్లీట్ డేంజరస్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. ఎస్పెషల్లీ నరేషన్ కి సింక్ అయిన మ్యూజిక్ గూస్ బంప్స్ ఇచ్చింది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఫిల్మ్స్ లో హీరోయిన్ ఫోకస్ ఆల్మోస్ట్ లేదు. రుక్మిణి వసంత్ నరేషన్ సైడ్ లో కనెక్ట్ అయింది. మెయిన్ ఫోకస్ మొత్తం వరల్డ్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ మీద ఉంది, విచ్ అగైన్ ప్రూవ్స్ డ్రాగన్ స్టోరీ పర్సనల్ రివెంజ్ డ్రామా కన్నా బిగ్గర్ పొలిటికల్ క్రైమ్ సెగా అవ్వచ్చు. ఫ్యాన్స్ కి బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటి అంటే ఎన్టీఆర్ ని ఎక్స్పెక్టెడ్ కన్నా ఎక్కువ రివీల్ చేయడం. మెనీ పీపుల్ షాడో షాట్స్ ఓన్లీ ఉంటాయి అనుకున్నారు, కానీ డైరెక్ట్ క్లోజ్అప్స్ అండ్ ఇంటెన్స్ మెమొరీ ఇచ్చారు. అండ్ హానెస్ట్లీ ఎన్టీఆర్ ఫేస్ లో సీరియస్నెస్ అండ్ అగ్రెషన్ చాలా కొత్తగా అనిపించింది. ఎస్పెషల్లీ ప్రశాంత్ నీల్ స్టైల్ స్లో మోషన్ అండ్ పోజెస్ తో
స్క్రీన్ ప్రెజెన్స్ ఇంకా ఎలివేట్ అయింది. కొంతమంది ఫ్యాన్స్ కంపేర్ చేస్తున్నారు కేజీఎఫ్ అండ్ సలార్ వరల్డ్స్ కు, బట్ డ్రాగన్ స్లైట్లీ డిఫరెంట్ ఫీల్ ఇస్తుంది. కేజీఎఫ్ గోల్డ్ ఎంపైర్, సలార్ ట్రైబల్ కింగ్డమ్ పాలిటిక్స్, కానీ డ్రాగన్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ప్లేన్స్ అండ్ వార్ జోన్స్ మీద ఫోకస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. దట్ మేక్స్ ద వరల్డ్ మచ్ బిగ్గర్ ఇన్ స్కేల్. అండ్ ఎస్, గ్లిమ్స్ చూస్తే వన్ థింగ్ క్లియర్, ప్రశాంత్ నీల్ ఫార్ములా సేమ్ అయినా ప్రజెంటేషన్ ఫ్రెష్ గా ఉంది. బిగ్ వరల్డ్, మల్టిపుల్ ఫ్యాక్షన్స్, మిథిక్ నరేషన్, డేంజరస్ హీరో రైజ్, అది తన స్ట్రాంగెస్ట్ జోన్. ఓవరాల్ గా చెప్పాలి అంటే డ్రాగన్ ప్రిన్స్ స్టోరీ రివీల్ చేయలేదు, కానీ వరల్డ్ ని చాలా స్ట్రాంగ్లీ ఎస్టాబ్లిష్ చేసింది. ఇది మాస్ టీజర్ కన్నా కంప్లీట్ సినిమాటిక్ యూనివర్స్ అనౌన్స్మెంట్ లా అనిపించింది. అండ్ ఇఫ్ ప్రశాంత్ నీల్ ప్రాపర్ ఎమోషనల్ కోర్ కూడా యాడ్ చేస్తే డ్రాగన్ ఇండియన్ సినిమాలో నెక్స్ట్ హ్యూజ్ థియేట్రికల్ ఈవెంట్ అయ్యే ఛాన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కానీ నా బిగ్గెస్ట్ డౌట్ ఏంటి అంటే ప్రశాంత్ నీల్ ఇంత డీటెయిల్డ్ గా ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ గురించి చెప్పాడు, కానీ గోల్డెన్ ట్రయాంగిల్ సైడ్ ని ఫుల్ గా హైడ్ చేశాడు. ఇక్కడే అసలైన మాన్స్టర్ ఉన్నాడా, లేదా ఆ రెండు వరల్డ్స్ మధ్యలో వార్ క్రియేట్ చేసింది జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్? అండ్ వన్ థింగ్ నోటీస్ చేశారా, ఫిల్మ్స్ లో ఆల్మోస్ట్ అందరినీ ఇంట్రడ్యూస్ చేశారు, కానీ తారక్ క్యారెక్టర్ గురించి మాత్రం కంప్లీట్ గా క్లారిటీ ఇవ్వలేదు. హీరోవా, విలనా, సేవియరా, లేదా కంప్లీట్ డిస్ట్రాక్షనా? హానెస్ట్లీ ఇది టీజర్ కన్నా పజిల్ లా అనిపించింది. అండ్ ఇఫ్ దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్, ఫుల్ ట్రైలర్ అండ్ మూవీ స్కేల్ ఎలా ఉంటుందో ఇమాజిన్ చేయండి. ప్రశాంత్ నీల్ ఈసారి సినిమా కాదు, కంప్లీట్ వరల్డ్ క్రియేట్ చేస్తున్నాడు. మీ థియరీ ఏంటి డ్రాగన్ స్టోరీ మీద? కామెంట్ సెక్షన్ లో కంపల్సరీ చెప్పండి.